సుమనపల్లి మీడియా సబ్స్క్రిప్షన్స్ 20,000 దాటిన సందర్భంలో మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. గతంలో 10,000 దాటినప్పుడు కూడా నేను ధన్యవాదాలు చెప్పాను. వాస్తవానికి అదొక కొత్త సాంప్రదాయం కూడా. చాలా మీ అందరి ప్రోత్సాహం వల్లనే ఇది నడుస్తూ ఉంది. కొంతమంది యువకులు లేకపోతే అభిమానులు వాళ్ళకి పూర్తి విషయాలు, తేదీలు, నేపథ్యం తెలియకపోవడం వల్ల ఈ సబ్స్క్రిప్షన్స్ ఇంకా వేగంగా పెరగలేదు, అది ఇదని అప్పుడప్పుడు సలహాలు అవి ఇస్తున్నారు. కానీ మనము చాలా కొద్ది సమయంలోనే కేవలం 2-3 మాసాల వ్యవధిలో నేను అనేక విధాలైనటువంటి పనులు, బాధ్యతలు వీటన్నిటిలో ఉన్నప్పటికీ కూడా వీటిని కొంత పోస్ట్ చేయడము, అంతకంటే ముఖ్యంగా కూడా యువ మిత్రులందరూ ఆదరించడం వల్ల ఇది చాలా వేగంగా పెరుగుతుంది. ఈ కొద్ది కాలంలోనే మా అమ్మాయి వివాహం కానీ, ఆ తర్వాత మా నాన్నగారి మరణించడం కానీ, ఇలాంటివి కొన్ని వ్యక్తిగతమైన బాధ్యతలు ఇవన్నీ కూడా అనేకం వచ్చాయి. వాటి అన్నిటి కారణంగా దీని మీద కొంత ఫోకస్ కూడా తగ్గింది. ఇప్పుడు ఎన్నికలు ఎలాగో వచ్చాయి కాబట్టి తప్పనిసరిగా దీని మీద మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది, పెట్టాలని కూడా అనుకుంటున్నాను. రెండవది, మీడియా మీద ఎక్కువగా భవిష్యత్తులో మీడియా ఏ విధంగా తన పాత్ర వహిస్తుందన్న దాని మీద, అలాగే సోషల్ మీడియా మీద కూడా నేను మరింత శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. ఎన్నికలు, మీడియా పాత్ర, సోషల్ మీడియా, సినిమా రంగంలో కూడా వస్తున్న పరిణామాలు, వీటి గురించి రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో కొంతమంది ఏవో చెప్పడం వల్ల వెంటబడిపోయినటువంటి యువ మిత్రులు ఇప్పుడిప్పుడు నిజాలు తెలుసుకోగలుగుతున్నారు. అది చాలా సంతోషకరమైంది. మీడియా అనేది దారి తప్పిపోయింది కాబట్టి సోషల్ మీడియా ప్రత్యామ్నాయం అనుకుంటే దీన్ని కూడా క్లిక్కుల కోసం ట్రిక్కుల కింద మారిపోయినటువంటి పరిస్థితి చాలా బాధాకరమైంది. అవాస్తవాలు, చెప్పని విషయాలు, వీడియోలో లేనివి కూడా శీర్షికలు పెడుతున్నారు. కొన్ని పేర్లు ఉపయోగిస్తే వెంటనే క్లిక్స్ వస్తాయని పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటివి. అలాగే ఎన్నికలప్పుడు కొన్ని పార్టీలకు మేలు చేయడం కోసం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాను కూడా 2 ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పరోక్షంగా చాలా శాసిస్తున్న సంగతి కూడా మనకు కనిపిస్తుంది. వాళ్ళు అడిగే ప్రశ్నలు వీటన్నిటిలో. సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో 2గా విడిపోయింది. వాటిని కొందరు బహిష్కరిస్తే వీటిని కొందరు బహిరంగంగానే బహిష్కరిస్తున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాను మనం చాలా విలువైనదిగా కాపాడుకోవాల్సిన అవసరం, నిజంగా వాస్తవాలు ప్రజలకు చేరేట్టుగా చూడాల్సిన అవసరం చాలా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, లేదా రాష్ట్రంలో టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఇట్లా పెద్ద పార్టీలు చుట్టే తిరిగేటటువంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. ప్రత్యామ్నాయాలు, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు, లౌకిక పార్టీలు, లేకపోతే ఇట్లాంటి వాటి అన్నింటిని గురించి ఆ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన గురించి చెప్పుకోవడం ఇవన్నీ కూడా తప్పనిసరి అవుతాయి. వెంటనే వాళ్ళ మీద దాడి చేసేసి బీజేపీని విమర్శించే దేశద్రోహులు, వైసీపీని గురించి మాట్లాడితే కావాలని వైసీపీని గురించి విమర్శిస్తే వాళ్ళందరూ ఏదో పవన్ పక్షపాతులు, ఈ విధంగా మాట్లాడే ధోరణి, సోషల్ మీడియా నియంత్రించే ధోరణి కూడా, ముద్రలు వచ్చే ధోరణి కూడా మంచిది కాదు. అలాగే చూసే మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ఉద్వేగంతో కాకుండా ఆలోచనతో చూడాల్సిన అవసరం ఉంది పరిణామాలను. వీటి వల్ల మన విజ్ఞానం, మన అవగాహన పరిధి పెరగాలి. మనం ఒక సరైన అడుగు వేసేందుకు దోహదపడాలి. దేశంలో ఎక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మటుకు పవన్ కళ్యాణ్, జనసేన ఇవి ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో, సోషల్ మీడియా ద్వారానే తమ సందేశాన్ని స్ప్రెడ్ చేయడంలో బాగా జయప్రదం అవ్వడం మనం గమనిస్తాం. కాబట్టి వాళ్ళ మీద కూడా ఈ విషయంలో చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఆరోగ్యకరమైన శక్తులను ఆహ్వానించాలి. ఇంకా చివరిది, సబ్స్క్రిప్షన్ కోసమో క్లిక్కుల కోసమో నేనేం మాట్లాడబోవడం లేదు. ఎందుకంటే ఆర్థికమైనటువంటి కొలబద్ద, వాణిజ్యపరమైన కొలబద్ద ముఖ్యం కాదు. ఇక్కడ భావాలు పంచుకోవటం, ప్రజలకు అవసరమైన విషయాలు చెప్పటం, ఆధిపత్య శక్తులు లేకపోతే అన్నింటినీ శాసించేవాళ్ళు వ్యాప్తిలో పెట్టేటటువంటి భ్రమలను పటాపంచలు చేయడం మన లక్ష్యం కావాలి. దేశంలో లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, మత సామరస్యం, లేకపోతే అందరికీ సమాన అవకాశాలు, ఇట్లాంటి వాటి మీద మనం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రత్యామ్నాయ శక్తులను మనం ఆదరించాలి. ప్రధానంగా చాలామంది పెద్ద పెద్ద పేరు మోసిన జర్నలిస్టులు, విశ్లేషకులు కూడా వాళ్ళనో వీళ్ళనో నెత్తిన మోయడం కానీ, లేదు ఫలానా విధంగా చేస్తే దీనికి ఎక్కువగా వస్తుందనే పద్ధతిలో చేయటం కానీ నడుస్తున్న పరిస్థితుల్లో మనం ఒక నిజమైన సమకాలీన పరిణామాల మీద చెప్పుకోవాల్సినంత సూటిగా చెప్పుకుందాం. దాంట్లో ఇంకేమీ శశభిషలు లేవు. ఎవరు విమర్శించినా, ఎవరు దూషించినా దానివల్ల మాలాంటి వాళ్ళకి పోయేదేం లేదు. ఇటీవల వరకు నేను కొద్దిమందికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించేవాడిని. రాబోయే రోజుల్లో ఇంకెవరికి కూడా అదే పనిగా నిందారోపణలు చేసే వాళ్లకు, విషం కక్కే వాళ్లకు సమాధానం చెప్పే పని నేను మానేస్తున్నాను. వాళ్ళు ఇంకా
శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు నా నుంచి ఎటువంటి సమాధానం రాదు. అలాగే సోషల్ మీడియాలో పాల్గొని ఆసక్తి చూపే మిత్రులు కూడా విమర్శనాత్మకంగా ఎవరేం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇంకో చోట ఏం చెప్తున్నారు అనేది చూడాలి తప్ప జగన్ గురించి చెప్పారనో పవన్ గురించి చెప్పారనో సంతోషపడిపోయి వాడు చెప్పేవన్నీ మింగడం కూడా మంచిది కాదు. దాన్ని కూడా ఒక విమర్శనాత్మక దృక్పథం. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజులపో నీతిపరుడు మహిళ సుమతి అన్నట్టుగా విన్నది చూసింది విశ్లేషించుకొని ఒక సరైన కార్యాచరణ వైపు అడుగేయాలని చెప్పి నేను కోరుతున్నాను. రెండవది, సోషల్ మీడియా అనేది హంగు దర్పాలతో నిమిత్తమైనటువంటి చాలా నిరాడంబరమైన, చాలా తక్షణమైన, స్పాంటేనియస్ మీడియా అది. కాబట్టి ఆ పద్ధతిలోనే తెలపల్లి మీడియాను అభివృద్ధి చేయడానికి మనం అందరం కూడా కృషి చేద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు.